హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. మన మారుతి సాహితీ ఛానల్లో జీవితమే ఓ ఢమాల్ నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో వీరాస్వామి కోమలిని ఇబ్బంది పెట్టాలని అనుకుని ఇబ్బందిలో పడడం వరకు చూశాం కదండి. ఈరోజు ఏం జరుగుతుందో చూద్దామండి ఎపిసోడ్లో. వెళ్దామా అండి నావెల్లోకి? ప్రశాంత్ ఆశ్చర్యంగా కోమలి వంక చూశాడు. అవునా, అలా చేశాడా అన్నాడు. బాగా చితగ్గొట్టి హాస్టల్కి వెళ్ళిపోయాను అంది కోమలి. కోమలి వీరాస్వామిని అలా చేసింది అనేసరికి ప్రశాంత్కి బాగా నచ్చింది. కోమలి క్యారెక్టర్ మీద కూడా నమ్మకం ఏర్పడింది. అదా సంగతి. అందుకే మొహం మొత్తం కమిలిపోయి ఉంది. ఓ కంటి చుట్టూ నల్లగా కూడా ఉంది. మొహం మీద ప్లాస్టర్లు, చేతికి కట్టు ఉన్నాయి. ఒకవేళ యాక్సిడెంట్ ఏదైనా అయ్యిందేమోనని మేము అనుకున్నాం అన్నాడు ప్రశాంత్ నవ్వుతూ. అయితే ఆఫీస్కి వచ్చాడా అడిగింది కోమలి. ఇప్పుడే మీరు రావడానికి 5 నిమిషాల ముందు వచ్చాడు. అటెండెన్స్ సంతకం పెట్టడానికి లోపలికి వెళ్తే ఏమంటాడో ఏమో. అటెండెన్స్లో సంతకం పెట్టడానికి అంటే అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టడానికి లోపలికి వెళ్తే ఏమంటాడో ఏమో. ఏమంటాడు? తేలికుట్టిన దొంగలా ఊరుకుంటాడు. సరే, నేను సంతకం పెట్టేస్తా అంటూ ప్రశాంత్ సీటు దగ్గర నుండి కదిలి వీరాస్వామి క్యాబిన్లోకి వెళ్ళింది కోమలి. కోమలిని చూడగానే వీరాస్వామి చటుక్కున ఫైల్స్లోకి తల దూర్చేశాడు. అతని టేబుల్ మీదున్న అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టబోయింది కోమలి. వీరాస్వామి చటుక్కున రిజిస్టరు లాక్కున్నాడు. ఇంకా ఏం మొహం పెట్టుకొని ఆఫీస్కి వచ్చావు? నేను నిన్ను డిస్మిస్ చేశాను అదన్నమాట ఎటో చూస్తూ అన్నాడు. డిస్మిస్ చేయడానికి కారణం? చురుగ్గా అడిగింది కోమలి. నువ్వు చాలా ఎఫిషియెంట్ వర్కర్వి, అంతేకాదు నీ వల్ల ఆఫీస్లో డిసిప్లిన్ మొత్తము చెడింది. అందుకే నిన్ను డిస్మిస్ చేసేసాను. యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ అంటూ అతని చేతికి ఉన్న కట్టు మీద చిన్నగా తట్టి బయటికి వచ్చేసింది. బాబోయ్, కట్టువంక చూస్తూ బాధగా అన్నాడు వీరాస్వామి. కోమలి స్టాఫ్ మొత్తానికి చెప్పింది తాను డిస్మిస్ అయినట్టు. ఇంకా వెళతానంటూ వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని ఆఫీసులోంచి బయటపడింది. అటుగా వస్తున్న ఆటో ఆపి ఎక్కింది. ఏవండి? కోమలి ప్రక్కకి తిరిగి చూసింది. ప్రశాంత్ పరుగులాంటి నడకతో ఆటోని సమీపించాడు. ఇదిగోనండి నా అడ్రస్, మీకు ఎలాంటి అవసరం ఉన్నా నా దగ్గరకు రావచ్చు అంటూ తన అడ్రస్ ఉన్న స్లిప్ కోమలికి ఇచ్చాడు. థ్యాంక్స్ అండి అంది కోమలి. మీరు నాకు చాలా నచ్చారు, ఐ లవ్ యూ అని చెప్పేసి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ప్రశాంత్. కోమలి స్టన్ అయిపోయింది. ఒక మగాడు తనకి ఐ లవ్ యూ అని చెప్పడం విచిత్రంగా అనిపించింది కోమలిలోని మోహనాత్మకి. ఆటో కదిలి ముందుకు వెళ్ళిపోయింది. అరగంట తర్వాత ఆఫీసులోని స్టాఫ్ మొత్తం ఒక నిర్ణయం తీసుకున్నారు. కోమలిని ఉద్యోగంలోంచి పీకేసినందుకు ఆందోళన చేపట్టాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. హాస్టల్ ముందు ఆటో ఆగింది. కోమలి ఆటో దిగి డబ్బులు చెల్లించి ఆటోని పంపించేసింది. హాస్టల్ గేటు వైపు అడుగులు వేయబోయిన కోమలి చటుక్కున ఆగిపోయింది. కారణం, ఆమె దృష్టిని ఓ సంఘటన ఆకర్షించింది. హాస్టల్ గోడ మీద నుండి ఒక వ్యక్తి లోపలికి చూస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అది లేడీస్ హాస్టల్. అతను మాట్లాడుతున్నాడంటే ఎవరో అమ్మాయితోనే మాట్లాడుతూనే ఉండాలి కదా. లేడీస్ హాస్టల్ లోపల ఉన్న వ్యక్తితోని యువతల ఒక మగ అతను మాట్లాడుతున్నాడంటే లోపల ఉన్నది అమ్మాయి అనే అనుకోవచ్చుగా. ఎవరా అమ్మాయి అనే డౌట్ వచ్చింది. కోమలి కాస్త ఈ పక్కకు వచ్చేసి మెల్లగా గోడను సమీపించి తలెత్తి అవతల వైపుకు చూసింది. ఆ అవతలి వ్యక్తిని చూసి కోమలి ఒక్కసారే ఉలిక్కి పడింది. ఆ అవతలి వ్యక్తి ఎవరు? సరోజ. సరోజకి బాయ్ ఫ్రెండా? కాసేపు చాటుగా ఉండి వాళ్ళని గమనించింది కోమలి. ఒక 5 నిమిషాల తర్వాత ఆ అబ్బాయి సరోజకి టాటా చెప్పి వెళ్ళిపోయాడు. సరోజ లోపలికి వెళ్ళిపోయింది. సరోజ వెళ్ళిన నిమిషానికి కోమలి గదిలోకి వెళ్ళింది. సరోజ మంచం మీద కూర్చొని హుషారుగా కూనిరాగం తీస్తుంది. ఏంటి అంత హుషారుగా ఉన్నావు? ఏమైనా విశేషమా అడిగింది కోమలి సరోజని ఆనుకొని కూర్చుంటూ. విశేషమేముంది, నేను ఎప్పుడూ హుషారుగానే ఉంటాను కదా అంది సరోజ సర్దుకుని కూర్చుంటూ. ఈవేళ ఆఫీస్కి వెళ్ళలేదా? చాలా లీవులున్నాయి.
అయ్యయ్యో, నా ఉద్యోగం పోయింది చెప్పింది కోమలి. అయ్యయ్యో, బాధపడుతూ అంది సరోజ. ఎందుకు పోయింది? ఎందుకేంటి? ఆ వీరాస్వామి గాడిని తన్నానని నిన్న చెప్పాను కదా, అందుకని నన్ను ఉద్యోగం నుంచి తీసేశాడు. సరోజ కోమలి వంక ఆశ్చర్యంగా చూసింది. అయితే రాత్రి నువ్వు చెప్పింది నిజమేనా? మీ బాస్ని తన్నావంటే జోక్ చేస్తున్నావని అనుకున్నాను. నిజంగానే తన్నాను, అందుకే కదా నిజంగానే నన్ను ఉద్యోగం నుంచి తీసేశాడు. ఇప్పుడెలా? ఎలా ఏంటి? దేశంలో ఉద్యోగాలకే కరువా? ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటా అంది కోమలి సరోజ బుగ్గ మీద గిల్లుతూ. ఆ మాట చెప్పడానికి బుగ్గ గిల్లాల్సిన అవసరం ఏంటో సరోజకి అర్థం కాలేదు. అయితే రేపటి నుండి ఖాళీ అన్నమాట అంది బుగ్గ రుద్దుకుంటూ. ఊ అంది. సరే కానీ అతనెవరు? ఉలిక్కిపడి చూసింది సరోజ. సరే కానీ అతనెవరు అని అడిగింది కోమలి సరోజని. ఉలిక్కిపడి చూసింది సరోజ. ఎవరు? 2 క్షణాల తర్వాత అర్థం కానట్టు అంది. ఎవరు అని అర్థం కానట్టుగా. నేను ఇందాక చూశాను, మీరిద్దరు గోడ దగ్గర మాట్లాడుకోవటం. డైరెక్ట్ అటాక్ చేసేసింది కోమలి. సరోజ సైలెంట్ అయిపోయింది. నీ బాయ్ ఫ్రెండా అని అడిగింది కోమలి. తల అడ్డంగా ఊపింది సరోజ. మరి ఇంకేంటి? అంతకంటే ఎక్కువే నాకు కాబోయే ఆగిపోయింది సరోజ సిగ్గుపడుతూ. మీ చుట్టాలబ్బాయా? కాదు, మీ అమ్మా నాన్న కుదిర్చిన సంబంధమ్మా. తల అడ్డంగా ఊపింది. ఓహో, అయితే మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారన్నమాట. ఎలా పరిచయం? నేను ఆఫీస్కి వెళ్తుంటే రోజు నా వెంట పడేవాడు. మొదట్లో నాకు చాలా చికాకుగా అనిపించేది, తర్వాత పట్టించుకోవడమే మానేశాను. ఒకరోజు నన్ను దారిలో అటకాయించి ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. కాదంటే బ్రతకలేనని అన్నాడు. కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ అర్థించాడు. నాకు మంచివాడిలాగానే అనిపించాడు. పాపం, నేనంటే చాలా ఇష్టం అంది సరోజ. పేరు? శ్రీరామ్. నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడా? లేదు. మరి కాబోయే భర్తని ఎలా చెప్పగలుగుతున్నావు? సరోజ నవ్వింది. బాగానే ఉంది. నన్ను అంతగా ప్రేమిస్తున్నవాడు, నేను లేకుండా బతకలేనని అనేవాడు నన్ను పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటాడు? నేను అంటే అతనికి ఎంత ఇష్టమో తెలుసా? ఒకసారి నేను నిల్చున్న చోట ఇసుకలో నా పాదం అచ్చుపడితే అక్కడి నుండి కాస్త ఇసుక తీసి కాగితంలో పొట్లం కట్టి జేబులో పెట్టుకున్నాడు. ఎందుకు? నేను మళ్ళీ కనిపించేదాకా ఆ ఇసుక చూసుకుంటూ కాలక్షేపం చేశాడట గర్వంగా చెప్పింది సరోజ కోమలితో. అయితే అనుమానించాల్సిందే అంది కోమలి. సరోజ ప్రశ్నార్థకంగా చూసింది. అలా అంటుందేమిటి అని. ఇంత అతిగా ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళని అస్సలే నమ్మకూడదు. నాకు అతని మీద నమ్మకం లేదు, కానీ నాకు నమ్మకం ఉంది అంది సరోజ. ప్లీజ్ నా మాట నమ్ము. అతనికి దూరంగా ఉండు. అతను నిన్ను వల్లో వేసుకోవాలని చూస్తున్నాడు. అతను నిన్ను మోసం చేస్తాడు. ఏమో, నాకు అలా అనిపించలేదు. అయ్యో, నీకు తెలీదు, మగాళ్ళు అలానే ట్రాప్ చేస్తారు. నాకెలా తెలుసంటావా? ఇదివరకు నేను ఇలా చేశాను చటుక్కున అనేసింది కోమలి. సరోజ ఆమె వంక అయోమయంగా చూసింది. నువ్వు ఇలా చేశావా? కోమలి నాలుక కొరుకుంది. ఆహా, అలా చేశాను కాదు, చాలా చూశాను, చేశాను కాదు, చూశాను అంది కంగారుగా. సరోజ సైలెంట్ అయిపోయింది. 4 క్షణాల తర్వాత కోమలి అంది. మళ్ళీ నిన్ను ఎప్పుడు కలుస్తానన్నాడు? రేపు సాయంత్రం పార్కులో కలుస్తానని చెప్పాడు. కోమలి 2 క్షణాలు ఆలోచించింది. సరే, నీ నమ్మకం నీకుండని, కానీ నేను చెప్పినట్టు కాస్త వింటావా అడిగింది. సరోజ వింటాను అన్నట్టు తల ఊపింది. శ్రీరామ్ అదే మాట్లాడుకోవడం వింటాను అనడం అక్కడికి అయిపోయింది. శ్రీరాము ఇబ్బందిగా కదిలాడు. అతని ఎదురుగా సరోజ కూర్చుని ఉంది. ఆమె చాలా కుతూహలంగా అతని మొహంలోకి చూడసాగింది. శ్రీరామ్ మొహం త్రిప్పేసి పార్కులో దూరంగా ఆడుకుంటున్న పిల్లల్ని చూడసాగాడు. సరోజ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. కుంపతీసి కోమలి చెప్పిందే నిజం కాదు కదా? ఏంటి శ్రీరామ్, మాట్లాడవే? శ్రీరామ్ తల తిప్పి చూశాడు. నువ్వు హఠాత్తుగా అడిగేసరికి ఏం సమాధానం చెప్పాలో నాకు తోచలేదు అన్నాడు నసుగుతూ. తోచకపోవడానికేముంది? నన్ను చూడకుండా ఉండలేనని అంటున్నావు, నాతో మాట్లాడకపోతే తోచదని అంటున్నావు. అలాంటిది మనం పెళ్లి చేసుకుందామా అంటే సంతోషించాల్సింది పోయి ఆలోచిస్తూ కూర్చున్నావేం శ్రీరామ్? అంటే పెళ్లి గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. పోనీ ఇప్పుడు ఆలోచించు. నేను
ఒక్కడిని ఆలోచిస్తే సరిపోతుందా? ఇంట్లో మా అమ్మా నాన్నలతో కూడా ఆలోచించాలి కదా. మీ అమ్మా నాన్నలతో ఆలోచించి నన్ను సినిమాలకి షికార్లకి తిప్పుతున్నావా? సీరియస్గా అడిగింది సరోజ. ఆమెకి అప్పటికే అతని మీద అనుమానం రానే వచ్చింది. ఆమె కంఠస్వరంలో తీవ్రత గ్రహించిన అతను సీరియస్ అయిపోయాడు. యు ఆర్ టాకింగ్ టూ మచ్ అన్నాడు. సరోజ తమాయించుకొని కూల్గా అడిగింది, సారీ శ్రీరామ్, పోనీ ఒకసారి నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేయరాదు? ఆ తర్వాత మెల్లగా ఎప్పుడైనా మనం పెళ్లి విషయం వాళ్ళ దగ్గర ఎత్తొచ్చు. సరోజకి ఇంకా ఆశ చావలేదు. కుదరదు, నాకు నిన్ను చేసుకోవడం ఇష్టం లేదు. నువ్వు గర్ల్ ఫ్రెండ్గానే పనికి వస్తావు, కానీ పెళ్ళాంగా పనికిరావు కటువుగా అన్నాడు శ్రీరామ్. సరోజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇలాంటి వాడినా నేను ప్రేమించాను అనుకుంది. నేను ఇంకా వస్తాను. కింది నుంచి లేచి 2 అడుగులు వేశాడు శ్రీరామ్. అంతదాకా ఆ పక్కనే ఉన్న పొదచాటున నక్కి ఉన్న కోమలి స్ప్రింగ్లా బయటికి దూకి శ్రీరామ్ చొక్కా కాలర్ పట్టుకుంది. ఎక్కడికి పోతావురా అంది. హఠాత్తుగా పరిచయం లేని ఒక అమ్మాయి హఠాత్తుగా పరిచయం లేని ఒక అమ్మాయి తన చొక్కా కాలర్ పట్టుకునేసరికి శ్రీరాము బిత్తరపోయి చూశాడు. చూశావా సరోజ, నేను చెప్పలేదు వీడు ఒట్టి మోసగాడని, ఇప్పటికైనా నమ్ముతావా అంది కోమలి సరోజతో. ఏయ్, ఎవరు నువ్వు? చొక్కా కాలర్ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు శ్రీరామ్. కానీ కోమలి పట్టు నుండి అంత సులభంగా విడిపించుకోగలడా? ఏయ్ సరోజ, లేచి నీ చెప్పుతో వీడి మొహం మీద కొట్టు, నేను ఇలా గట్టిగా పట్టుకుని ఉంటాను అంది కోమలి. వద్దు, వాడిని వదిలే అంది సరోజ. ఆ గొంతులో కాస్త జీరా, ఎంతో అసహ్యం. సరే అయితే నేనే ఒక్కటిస్తా. ఎడమ చేత్తో కాలర్ పట్టుకొని శ్రీరామ్ చెంప చెళ్ళు అనిపించింది కోమలి. ఆ దెబ్బకి అతని కళ్ళు బైర్లు కమ్మాయి. వీరాస్వామితో పాటు శ్రీరామ్ పని. 2 క్షణాలు కళ్ళకి ఏమీ కనిపించలేదు. షాక్ నుండి తేరుకున్న తర్వాత కోమలిని కొట్టడానికి శ్రీరాము చెయ్యెత్తాడు. కానీ అప్పటికే పార్కులోని జనం వీళ్ళని గమనించసాగారు. అటువంటి సమయంలో అందరూ ఆడవాళ్లకే సపోర్ట్ ఇచ్చేస్తారని, అందరూ కలిసి తనని ఉతికేస్తారని అతనికి తెలుసు. అందుకే ఎత్తిన చేయి దించి కోమలి చేతిలోంచి చొక్కా కాలర్ విడిపించుకొని అవమానంతో ఎర్రబారిన ముఖంతో అక్కడి నుండి చరచరా వెళ్ళిపోయాడు శ్రీరామ్. ఎత్తిన చేయి దించి తనకు తెలియకుండానే మంచి పని చేశాడు శ్రీరామ్. కోమలి ఒంటి మీద చెయ్యి పడి ఉంటే ఆమె ఎత్తి కొట్టేదని అతనికి తెలీదు పాపం. కోమలి సరోజని సమీపించి మోకాళ్ల మీద తలపెట్టుకుని ఏడుస్తున్న ఆమె తలని నిమిరింది. జీవితంలో మొదటిసారి మోహనాత్మకి ఒక అమ్మాయి పట్ల సానుభూతి, ఆత్మీయత కలిగింది. కోమలి సరోజ ఇద్దరూ హాస్టల్ చేరుకునేసరికి సరోజ కాస్త తేరుకుంది. నువ్వేమీ బాధపడకు, జరిగింది ఓ పీడకల అనుకుని మర్చిపో అంది కోమలి. నేనా బాధపడటమా? అలాంటి విధవ కోసం బాధపడటం అనవసరం. నేనేమీ బాధపడను అంది సరోజ. పోనీలే, నీ లైఫ్ థింకింగ్ అలా ఉంటే మంచిదే అంది కోమలి. మర్నాడు రాత్రి హాస్టల్ వార్డెన్ నుండి కోమలికి కబురు వచ్చింది. వార్డెన్ నీలమణి క్యాబిన్లోకి వెళ్ళింది కోమలి. ఆమె లోపలికి అడుగుపెట్టి పెట్టగానే హాస్టల్ వార్డెన్ అడిగింది, నీ ఉద్యోగం పోయిందటగా? అవును మేడం అంది ఆమె. ఎప్పుడూ క్రూరంగా చూస్తూ అడిగింది. నిన్న చెప్పింది కోమలి. మరి నిన్న ఉద్యోగం పోతే నాకు ఇదంతా ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు కూడా నేను అడిగితేనే చెప్తున్నావు కదా? ఆమె ప్రశ్నార్థకంగా చూసింది. ఉద్యోగం పోతే మీకు చెప్పాలా? కోమలి ప్రశ్న వినగానే నీలమణికి చిర్రెత్తిపోయింది. వాట్ డూ యు మీన్? మరి చెప్పనక్కర్లేదా? ఇది వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, అంతేకాని హోటల్ కాదు. ఇక్కడ ఉద్యోగం చేసే ఆడవాళ్లే ఉండాలి. నీ ఉద్యోగం పోయింది కాబట్టి నువ్విప్పుడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అరుస్తూ అంది నీలమణి. అది చెప్పడానికి అంత ఇదిగా అరవాలా అంది కోమలి చికాకుగా మొహం పెట్టి. ఏంటి, నేను అరుస్తున్నానా? నీకెంత ధైర్యం అలా అనడానికి? ఇంకా గట్టిగా అరుస్తూ అంది నీలమణి. ఒక పక్క అరుస్తూనే అరవడం లేదని అంటామే ఏంటి? నన్ను ఏకవచన ప్రయోగం చేస్తూ పిలుస్తావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నువ్వు ఈరోజే ఇప్పుడు హాస్టల్ నుండి వెళ్ళిపోవాలి ఆవేశంతో ఊగిపోతూ అంది నీలమణి. అలాగే లేవే బోడి అనేసి క్యాబిన్ నుంచి బయటకు వచ్చేసింది కోమలి. ఆ దెబ్బకి వార్డెన్ నీలమణికి విర్రెక్కిపోయి జుట్టు పీక్కుని టేబుల్కేసి తల బాదుకుంది. గదిలోకి వచ్చిన కోమలిని సరోజ అడిగింది, వార్డెన్ ఎందుకు పిలిచింది అని.
ఆమె జరిగిన సంగతి మొత్తం చెప్పేసింది. అయ్యో మరి ఎలా, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు బాధపడుతూ అడిగింది సరోజ. నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఎక్కడా? కోమలి సరోజకి రాజు అడ్రస్ రాసి ఇచ్చింది. సూట్ కేసు తీసుకొని ఇంక వస్తాను అని చెప్పింది సరోజకి. అప్పుడప్పుడు వస్తూ ఉండు అంది సరోజ ఆమెతో. ఆమె సరోజ భుజం తట్టి అలాగే అంది. ఆమె ఆటో ఎక్కి రాజు ఇంటికి వెళ్ళింది. ఇంటికి వేసి ఉన్న తాళం చూసేసరికి ఆమెకి చిరాకు పుట్టింది. అప్పుడు రాత్రి 10 గంటలైంది. ఈ టైం అప్పుడు వీడెక్కడికి వెళ్ళాడు అనుకుంది. రాత్రి 10 అయింది కాబట్టి ఇంకా ఎక్కడికి వెళ్ళినా వచ్చే టైం అయిందని మెట్ల మీద కూర్చుంది. 1 గంట గడిచింది. ఇంకా నిమిషాల మీద నిమిషాలు గడుస్తున్నాయి. అయినా రాజు ఇంకా రాలేదు. ఆమెలోని సహనం నశిస్తూ ఉంది. అయినా అలానే రాజు కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. ఆమె ఇక్కడ ఇలా రాజు కోసం ఎదురు చూస్తుంటే అక్కడ హాస్టల్ దగ్గర ఓ హత్యా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మనమార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మనమార్తి సాహితీ ఛానల్కి ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకునే మీ మార్తి సాహితీ ఛానల్ అండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.